ఒక విలేజ్‌లో ఒక అమ్మాయి తన స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని కాలేజ్‌కెళ్దాం అనుకునే సమయంలో ఊర్లో అందరూ ఇంట్లో వాళ్ళు గూడా ఇక అమ్మాయికి ఇంతే చాలు చదువు. ఇంకా ఎక్కువ అక్కర్లేదు అని చెప్పినప్పుడు ఆమె పట్టుబట్టి తన కాలేజ్ కంప్లీట్ చేసుకుంది. తరువాత ఇంజినీరింగ్ సీట్ వచ్చింది. ఇంజినీరింగ్ ఆ రోజుల్లో అమ్మాయిలకి ఇంజినీరింగ్ సీట్ రావడం అంటే చాలా గొప్ప. సో, అయినా కూడా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా "నువ్వు ఆడపిల్లవి ఇంజినీరింగ్ చదవడం ఏంటి? ఇంజినీరింగ్ వద్దు, వద్దు" అని చెప్పేసి అన్నారు. అయినా కూడా ఆమె తను ఎవరి మాట వినిపించకుండా అందరూ రిజెక్ట్ చేసినా కూడా తను పట్టుపట్టి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన తర్వాత తను ఒక జాబ్‌కి అప్లై చేసింది. ఆ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అక్కడ అన్నారు, "ఇక్కడ అబ్బాయిలకి మాత్రమే జాబ్ ఉంటుంది. అమ్మాయిలకి జాబ్ లేదు" అని చెప్పేసి. వెంటనే ఆమెకి కోపం వచ్చింది. నేను ఇంజినీరింగ్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన తర్వాత నాకు జాబ్ ఎలా రాదు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు జాబు ఆడపిల్లలకి లేదు, అబ్బాయిలకి మాత్రమే అన్నారు. వెంటనే జేఆర్‌డీ టాటాకి లెటర్ రాసింది డైరెక్ట్‌గా. ఆ ధైర్యానికి మెచ్చుకున్న అదే జేఆర్‌డీ టాటా వెంటనే ఆమెకి జాబ్ ఇచ్చారు. ఆమె మొట్టమొదటి ఫిమేల్ ఇంజినీర్‌గా ఆ కంపెనీలో స్టార్ట్ చేసింది. తను స్టార్ట్ అవ్వడమే కాకుండా తనతో పాటు తన ఫ్యామిలీకి సపోర్ట్‌గా నిలబడింది. అంతేకాకుండా తన హస్బెండ్‌కి కూడా తను సపోర్ట్‌గా నిలబడింది. ఆమె ఎవరో కాదు, మనమందరికీ తెలిసిన వ్యక్తే మన సుధామూర్తి గారు. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారంటే అందరికీ తెలుసు. అక్కడితో ఆమె లైఫ్ సెటిల్ అయినట్టు కాదు. అక్కడితో ఆమె జాబ్ స్టార్ట్ అయ్యింది. తన భర్తకి చేదోడు వాదోడుగా నిలబడింది. ఆ స్టార్టప్ ఇప్పుడు ప్రపంచానికి ఒక ఇన్స్‌పిరేషన్ స్టోరీగా మిగిలింది. ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, చారిటీస్ ఇలా ఎన్నో రన్ చేస్తున్నారావిడ. ఆపర్చునిటీస్ వస్తే వెయిట్ చేయకు. ఆపర్చునిటీస్ రాకపోతే క్రియేట్ చేసుకో. ఆమె ఎక్కడా ఆగలేదు. అందుకే ఆమె స్టోరీ ప్రపంచానికి ఒక ఇన్‌స్పిరేషన్ అయింది. ఒక సాధారణ అమ్మాయిని. నా కలలు మాత్రం చాలా పెద్దవే ఉన్నాయి. నాకు లైఫ్‌లో ఏది ఈజీగా రాలేదు. అన్నీ కూడా స్ట్రగుల్‌తోనే మొదలైంది. చాలా మంది నా మీద డౌట్ చేశారు. "ఇది నీ వల్ల కాదు. ఇది నువ్వు చేయలేవు. నువ్వు రియల్ ఎస్టేట్ రంగంలో నువ్వు సాధించలేవు" అన్నారు. కానీ ఒక డెసిషన్ అన్నిటిని మార్చేసింది. అదే ఆగకుండా ముందుకు వెళ్ళడం. నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్‌లో నా మొదటి అడుగు చాలా భయంతోనే వేశా. కానీ అన్నీ నేర్చుకోవాలనే కసి ఎక్కువ. రోజులు చాలా కష్టంగా గడిచాయండి. కాల్స్ చేయడము, క్లయింట్స్ రిజెక్ట్ చేయడము, సైట్ విజిట్స్ ఇవన్నీ చాలా కష్టమండి. చాలా క్లయింట్స్ తీసుకెళ్ళిన తర్వాత వద్దు అనడము, తర్వాత చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటాం. కానీ ఎవరైతే నో అంటారో అక్కడే నాకు స్ట్రాంగ్ అనేది ఏర్పడింది. ఈ నో అన్న ప్రతిసారి నాకు స్ట్రాంగ్ వినిపిస్తోంది. క్లయింట్స్ నన్ను నమ్ముతున్నారు. నా మాటకు వాల్యూ ఉంది. ఎందుకంటే నేను ఒకటే చేశాను. ఐ నెవర్ గివ్ అప్. సక్సెస్ ఎప్పుడు ఒక్క రోజులో రాదండి. ఆగకుండా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది.